హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమా వ్లాగ్ 8587. ఈరోజైతే బెంగళూరుకి అయితే వెళ్తున్నాను పాపని తీసుకొని. ఇప్పుడైతే ఇంకా మెయిన్ వెళ్ళాలా సార్ వెళ్ళాలనే డిస్కషన్లో ఫుడ్ అయితే ప్రిపేర్ చేయలేదండి. నేను స్కూల్కి అయితే వెళ్ళిపోయాను, వాళ్ళ డాడీ వెళ్తారు అనేసరికి. తర్వాత వచ్చేసరికి ఇంకా ఆడపిల్ల కదా అక్కడ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి నువ్వు వెళ్ళని చెప్పేసి మా సార్ నన్ను అయితే పంపించారు. ఇంకా నవ్య అయితే ఇంకా ఇక్కడ తినడానికి బస్సు అయితే ఆపారండి. ఇంకా మా పాప అయితే ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళింది. బస్సులోకి అయితే తీసుకొచ్చుకొని అయితే ఫుడ్ అయితే ఇంకా బస్సులోనే తినేసామండి. ఇంకా బయట తినడానికి మాకు అంత ఇష్టం అనిపించలేదు. సో బెర్త్లో అయితే కన్ఫర్మ్ చేసుకున్నాం మేము, సరుకు బెర్త్. సో తనకేమో అటు సైడ్ వచ్చింది, నాకేమో ఇటు సైడ్ వచ్చింది. ఇంకా ఎవరి ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళేసి ఎవరి ఫుడ్ అంటే చెరొక్క పార్సల్ అయితే కట్టించుకున్నాము. ఎవరి ఫుడ్ అయితే వాళ్ళే తినేసాము. నేను ఫస్ట్ టైం అండి ఇట్లా బస్సు స్లీపర్ ఉన్న బస్సు ఎక్కడము. సో నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇంకా ఫుడ్ అయితే తినేసాము. ఏం లేదండి, ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకున్నాము, ఒక పాప ఏమో బిర్యానీ తీసుకునేది. చూడండి, నేను బెంగళూరుకి వెళ్ళడం ఇది 3rd టైం అనుకుంటాను. పిల్లలతోనే వెళ్ళానండి. ఒక్కసారి నేను ఒక్కదాన్నే వెళ్ళాను, మా మామయ్య వాళ్ళ కూతురు మ్యారేజ్ ఉంటేను. బెంగళూరు సిటీలోకి అయితే ఎంటర్ అయితే అయ్యామండి. ఇంకా మేము వెళ్ళేదానికి ఇక్కడ ఉండేదానికి 15 కిలోమీటర్స్ అయితే ఉంది. ఫైనల్గా అయితే బెంగళూరుకి రీచ్ అయితే అయ్యామండి. ఇక అక్కడ ఆటో తీసుకొని మేముండే రూమ్కి అయితే వెళ్ళాము. అంటే నవ్య వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ముందే రూమ్ బుక్ చేశారు మా కోసము. అందుకని ఇంకా రూము అడ్రస్ తెలియకపోతే వేరే వాళ్ళని అడుగుతూ వెళ్ళామండి. వాళ్ళు మాకు ఫోన్ చేసి క్లియర్గా చెప్పారు కానీ మాకు అర్థం కాలేదు. సో ఇక్కడ వేరే వాళ్ళకి ఉంటే వాళ్ళని అడిగి రూమ్కి అయితే వెళ్ళాము. ఫైనల్గా వచ్చేసామండి ఇంకా రూమ్లోకి. ఇంకా లిఫ్ట్ ఎక్కేసి వచ్చేసాము. ఇంకా రూమ్ అయితే ఇది 2 బెడ్లు ఇచ్చారు చక్కగా. మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి ఇంకా నిద్రపోయామండి. వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి భోజనం చేయడానికి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి, లొకేషన్ ఎంత బాగుందో కదా. ఇంత పెద్ద సిటీలలో ఈ అమ్మాయి ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. బట్ ఫైనల్గా ఏమవుతుందో లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. లాస్ట్లో మా పాప నాతో వచ్చిందా లేకపోతే పాపను వదిలిపెట్టి వచ్చానా అనేది మీరు చూస్తూనే ఉండండి. ఇక లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇది 4th ఫ్లోరు సంథింగ్ 5th ఫ్లోర్ అనుకుంటా అండి. పైన హాస్టల్ ఉండేసి ఇంక తినేసి వచ్చాము. అయినా నాకు అంత ఫుడ్ సరిపోలేదు. సో ఇక్కడికి రావడం ఆలస్యం అండి. బిస్కెట్లు అయితే ఆర్డర్ పెట్టాము. ఆర్డర్ పెట్టిన ఒక 1 అవర్కో 1.5 అవర్కో బిస్కెట్లు అయితే వచ్చేసాయి. మీకు చూపించాలని చెప్పేసి ఒక్కొక్కటిగా తీసి ఇలా చూపిస్తున్నాను. మాకు అంటే నా పాప ఉండబట్టి నాకు చాలా ధైర్యం అనిపించిందండి. లేకపోతే నేను ఒక్కదాన్ని అయితే అస్సలు రాలేను. అంటే నాకు తెలియదు. ఇంకా మా పాప ఆర్డర్ పెట్టడము అవి కరెక్ట్గా అంటే హోటల్ పేరు చెప్పడము అవన్నీ మనకు తెలియదు కదా. సో ఇది మా పాప వర్క్ చేస్తానన్నదా అది బిల్డింగ్. ఇంక ఇక్కడ నుంచి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఇంకా ఇక్కడ దగ్గరలోనే డీమార్ట్ అయితే ఉంది. డీమార్ట్కి వెళ్దామని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళాము. మేము డీమార్ట్ అంటే ఎక్కడైనా అవే బట్టలు, అవే గిన్నెలు, అవే కదా, అవే అన్ని సామాన్స్ అయితే సేమ్ టు సేమ్ ఉన్నాయండి. ఇక్కడ పెద్ద నాకేం డిఫరెంట్ అనిపించలేదు. పాప అయితే డ్రెస్సులు అయితే చూస్తుంది. బట్ అయినా మేము ఏం తీసుకోలేదు. ఎందుకు ఇక్కడ నుంచి బరువు ఎందుకని చెప్పేసి ఎందుకు తీసుకెళ్ళలేదు. సేమ్ టు సేమ్ మనం ఒంగోలులో దొరుకుతాయి, అలాగే కందుకూరులో కూడా దొరుకుతాయి కదా, అందుకని చెప్పేసి మేమైతే ఏం తీసుకోలేదు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఆటో అయితే బుక్ చేసుకున్నాం. ఫైనల్గా అయితే మేము బుక్ చేసిన ఆటో అయితే వచ్చేసిందండి. ఇంకా మేము లొకేషన్ పెట్టుకొని చక్కగా ఇంకా ఆటో నుంచి మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇక్కడైతే మా పెద్ద తమ్ముడు కూతురు అయితే భలే క్యూట్గా ఏడుస్తుంది కదా, చూడండి మీరు కూడా.
అక్కడ ఏం లేదండి, వాళ్ళ అన్నయ్యని వాళ్ళ నాన్న అయితే బయటికి తీసుకెళ్ళారు, తను బయటికి తీసుకెళ్ళలేదని ఏడుపు. ఇంకా ఫైనల్గా జాయింట్రీ బాక్స్ కావాలి అని చెప్పేసి ఏడుపు అయితే ఆపేసింది. తినేమో మా చిన్న తమ్ముడు కూతురు, మా పిన్ని అండి. వీళ్ళు బెంగళూరులోనే సెటిల్ అయిపోయారు. ఇంకా మళ్ళీ రిటర్న్ క్యాబ్ బుక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే రూమ్కి అయితే వెళ్ళిపోయాము. గుడ్ మార్నింగ్ బెంగళూరు. ఇప్పుడైతే నేను చదువు చెప్పిన స్టూడెంట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అలాగే నవ్య కూడా బెస్ట్ ఫ్రెండ్ అండి. తన దగ్గరికి కూడా వెళ్ళేసి ఇంకా అక్కడ చిన్న టెంపుల్ అయితే ఉంది. బెంగళూరుకి వచ్చినందుకు ఒక గుర్తింపు అయితే ఉండాలి కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి తను కూడా పీజీ పెట్టాడండి బాబు. అక్కడికి వెళ్ళి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము. నవ్వు ఎడు తిరుగురా. హలో బేబీ. ఊరికైతే వచ్చామండి ఇంటర్వ్యూ అని చెప్పేసి. సైడ్కి తిరిగినా నువ్వు తీస్తావరే తీరా. ఇప్పుడైతే మా పాప వర్క్ చేసే కంపెనీ అయితే చూపిస్తాను. దీనికి ఆపోజిటే ఉంది, బట్ సెలెక్ట్ అయింది కానీ మళ్ళీ ఇంటర్వ్యూకి ఒకసారి రమ్మన్నారు. అప్పుడు దాకా నేను వెళ్తాను అన్న కాడి నుంచి ఇంకా అమ్మాయికి ఫీవర్ అయితే వచ్చింది. ఏంటంటే చిన్నప్పటి నుంచి నాతోటే జర్నీ చేసిందండి పాపం. నర్సరీ టు 10th క్లాస్ వరకు మేమిద్దరం అయితే విడిపోలేదు. కనిపిస్తుంది కదా కంపెనీ, ఆ కంపెనీలో అయితే ఇంటర్వ్యూ కోసం వచ్చాము. ఫైనల్గా ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. ఇక మా స్టూడెంట్ని చూపిస్తాను అనుకుంటే తను వీడియోలోకి నేను రాను అని చెప్పాడు. ఇంకా ఫైనల్గా వాళ్ళ పీజీలోకి అయితే వచ్చేసి మార్నింగ్ టిఫిన్ పూరి అంట, సో తనే తెచ్చిచ్చాడండి. అది జెంట్స్ పీజీ అందుకని చెప్పేసి మమ్మల్ని బయటికి మీరు వద్దులే అని చెప్పేసి తనే టిఫిన్ అయితే ఇచ్చాడు. చాలా థ్యాంక్ యూ సూర్య. ఫైనల్గా అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చాము. ఇక్కడ చూసారు కదా, ఈయనేనండి మా స్టూడెంట్. అలాగే వీళ్ళు కూడా మాకు రిలేటివ్ అవుతారు. సో చాలా కేర్ఫుల్గా బస్ స్టాండ్కి తీసుకొచ్చి బస్ ఎక్కించి తనైతే వెళ్ళిపోయాడంటే ఇంకా చాలా హ్యాపీ అనిపించింది బెంగళూరు ట్రిప్పు ఇలా మా అమ్మాయితో రావడం. కానీ మా అమ్మాయి ఉండలేకపోయింది, వచ్చేసింది. అందరికీ అన్నయ్య. బాయ్. ఇక పీజీలోనే టిఫిన్ చేసి వచ్చేసామండి. ఇంకా ఫుడ్ కూడా అవసరం లేదు, ఇక చక్కగా రెస్ట్ తీసుకోవడమే మా ఊరు వచ్చిన దాకా. ఇక ఈ వీడియో అయితే ఇంతవరకు ఎండింగ్ చేస్తున్నాను అండి. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.